హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. సహజ నటి జయసుధ జనసేన పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారా? ఇదే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. అసలు ఆవిడ ఏం మాట్లాడింది ఏంటి, అసలు ఆవిడ వెళ్తున్నారా లేదా, ఇవి కూడా నేను ప్రాపర్గా ఎంక్వైరీ చేసి మరీ మాట్లాడుతాను. ఒకసారి ముందుగా ఆవిడ ఏం మాట్లాడారు అనేది ఒకసారి మీకు వినిపిస్తాను. ఈస్ గాట్ వండర్ఫుల్. ఆయన యాటిట్యూడ్ ఆయనదండి. అసలు దాంట్లో యాక్టింగ్ ఏమి ఉండదు. పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఇప్పుడు సేమ్ ఆయన గురించే కదా మీరు చెప్తున్నారు. మీరు వెనకాల ఉన్నటువంటి వ్యక్తుల్ని, ఆమె వెళ్ళినటువంటి ప్లేస్ ఇవన్నీ కూడా చూడొచ్చు, తర్వాత మాట్లాడతాను. ఆయనలో మార్పు ఏమీ లేదు. ఆయన సినిమాలోనూ ఎప్పుడు తల వంచలేదు ఎవరికి. ఇక్కడను అదే జరుగుతుంది. తనకి ఒక స్టైల్ ఉంది, తనకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంది, తనకి అని లేకపోతే ఇంత స్టడీగా ఎప్పుడో వెళ్తూ ఉండాల్సింది, మధ్యలో వదిలేసి. వండర్ఫుల్. ఆయన యాటిట్యూడ్ ఆయన. రైట్, ఇది జయసుధ గారు మాట్లాడినటువంటి మాటలు. ఏంటి అంటే, జయసుధ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి అడిగితే, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ, ఆయన చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి, ఆయన డెఫినెట్గా ఒక మంచి స్టేజ్కి వెళ్ళారు, ఇంకా గొప్పగా వెళతారు. ఎందుకంటే రాజకీయాల్లో ఆయనకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, సినిమాల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అవన్నీ వదిలి ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వెళ్ళారు. డెఫినెట్గా చాలా సక్సెస్ అవుతారు, నిలబడి చూపించారు. ఎందుకంటే ఎవరో కూడా నిలబడేటువంటి పరిస్థితి లేదు. ఈవెన్ ఆవిడకు కూడా చాలా బాగా తెలుసు. సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి తర్వాత మళ్ళీ రాజకీయాలకు దూరం అయినటువంటి వ్యక్తి ఆమె. రాజకీయాల్లో ఉండటం అంటే అంత ఆషామాషి విషయం కాదు. పర్సనల్గా ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి చూసుకుంటే అంత చెత్త రాజకీయాలు ఇంకో చోట ఉండవు అనేటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే అవన్నీ తట్టుకుని ఆయన నిలబడి, నేను ఉంటాను, నిలబడతాను అని చెప్పి ప్రజల కోసం ఒక సందేశాన్ని ఇచ్చి ఇప్పుడు అధికారం వైపు వెళ్ళారు. 10 ఏళ్ల పాటు ఒక యుద్ధాన్ని చేశారని కూడా చెప్పుకోవచ్చు. అదే ఆవిడ అభిప్రాయం కూడా. చాలా పాజిటివ్ కారణం అయితే పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. పవన్ కళ్యాణ్ గారి గురించి ఆమె చాలా గతంలో కూడా చాలా బాగా మాట్లాడినటువంటి పరిస్థితి. అందుకే ఇప్పుడు ఈ మాటలు మాట్లాడినటువంటి పరిస్థితికి కూడా ఓకే, జనసేన పార్టీలోకి వెళుతున్నారేమో, జనసేన పార్టీ నుంచి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా రమ్మన్నారేమో, రీసెంట్గా హరిహర వీరమల్లిలో వాళ్ళ అబ్బాయి యాక్ట్ చేశారు కదా అని. ఎక్కడా లేదండి. నేనైతే కొంచెం క్లారిటీ ఇస్తాను. అయితే ఆ క్లారిటీ ఇచ్చే ముందు ఆమె రాజమండ్రి వెళ్ళారు. రాజమండ్రిలో మీరు చూస్తే కనుక ఇక్కడ ఎవరు అంటే హర్ష కుమార్ గారి కొడుకు అనమాట. ఇక్కడ ఉన్నదైతే హర్ష కుమార్ గారు, మాజీ ఎంపీ హర్ష కుమార్ గారి కొడుకు. ఆయన ఇంటికే జయసుధ గారు వెళ్ళటం జరిగింది. అంటే వీళ్ళ ఒక కమ్యూనిటీకి సంబంధించి, క్రిస్టియానిటీకి సంబంధించి వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో కలిసి ఉన్నటువంటి పరిస్థితి. సో రాజమండ్రి వెళ్ళగానే వాళ్ళకి కూడా ఆహ్వానించినట్టుగా నాకైతే కనిపిస్తూ ఉంది. సో అందుకోసమని అక్కడికి వెళ్ళటం, వాళ్ళ ఇంట్లోకి ఆహ్వానించడం, ఆమెను సన్మానించడం, ఆ తర్వాత అక్కడ మాట్లాడినటువంటి మాటలే ఇవి. అయితే ఎక్కడ మాట్లాడారో కూడా చూడండి. ఆమె ఎంత ధైర్యంగా ఎలాంటి ప్లేస్లో కూడా మాట్లాడారంటే, అక్కడ ఉన్నటువంటి హర్షకుమారి గారి ఫ్యామిలీకి, లేకపోతే హర్షకుమారి గారికి పవన్ కళ్యాణ్ గారంటే అంత తొందరగా నచ్చదు ఆయనకి. ఎందుకో తెలియదు కానీ ఒకసారి పొగుడుతారు, ఒకసారి తిడతారు. రీసెంట్గా అయితే ఈ పాస్టర్ ప్రవీణ్కి సంబంధించినటువంటి ఇష్యూలు అయితే ఇష్టానుసారం పవన్ కళ్యాణ్ గారి మీద విరుచుకు పడ్డారని చెప్పాలి. ఎందుకు ఆయన లాగుతున్నారనేది ఎవరికి అర్థం కాల. ఒక యాక్సిడెంట్ని హత్య కింద కన్వర్ట్ చేయడానికి ఆయన పడ్డ కష్టం, ఆయన పడ్డ తాపత్రయం అంతా ఇంత కాదు. మనం కూడా చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాం అతని గురించి. అయితే ఇప్పుడు జయసుధ గారు మాట్లాడినటువంటి దానికి కూడా ఆ ప్లేస్ గురించి కూడా కొంచెం ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. అంటే ఇలాంటి టైంలో ఆమె అక్కడికి వెళ్ళి మరి ఆమెకు తెలియదేమో ఆయన గురించి, ప్లస్ అంటే పవన్ కళ్యాణ్ గారికి అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ఇష్టం లేదేమో అనుకునేటువంటి పరిస్థితి ఆవిడకి ఐడియా లేకపోయి ఉండొచ్చు. సో అదొక ప్రాధాన్యత అయితే. ఇకపోతే గతంలో ఏదైతే హరిహర వీరమల్లులో జయసుధ గారి అబ్బాయి ఆ సినిమాలో యాక్ట్ చేశారో ఆ టైంలో మనం కూడా అడగటం జరిగింది. గతంలో ఆమె వైఎస్ఆర్సీపీలో కూడా ఉన్నారు కదా, మీరు కూడా పార్టీ కండువా కప్పించుకున్నారు కదా అంటే, లేదండి మేము జస్ట్ సాధారణంగా వెళ్ళాము, అక్కడికి వెళ్తే వాళ్ళు కండువా కప్పేశారు, మేమేమి ఆయనకి జస్ట్ కలవడానికి మాత్రమే వెళ్ళాము, ఆయన కండువా కప్పేసి పార్టీలో జాయిన్ చేసుకున్నట్టుగా ప్రచారం చేశారు, మేము అలా ఏం లేదు, నేను ఏ పార్టీలో లేను అని చెప్పి ఆమె కూడా ఏ పార్టీలో లేము అనేటువంటి పరిస్థితి అయితే వచ్చింది. బట్ ఇప్పుడు జనసేనలోకి వెళుతున్నారా లేదా? జనసేనలోకి వెళ్ళట్లేదు. ఆమెని జనసేన పార్టీ ఆహ్వానించలేదు. ఆమె కూడా జనసేన పార్టీని అప్రోచ్ అయినటువంటి పరిస్థితి కూడా లేదు. ఆమెకి ఇష్టం పవన్ కళ్యాణ్ గారు అంటే, ఆయన సిద్ధాంతాలంటే ఇష్టం. కాకపోతే ఆ విషయం పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు చెప్పేటువంటి ప్రయత్నం చేసినట్టుగా కూడా మనకైతే సమాచారం లేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఆమెను పిలిపించారా, ఆవిడని ఏమన్నా ఆహ్వానించారా అంటే ఆ సమాచారం కూడా పూర్తిగా అబద్ధం అనే చెప్పాలి. ఎక్కడా కూడా రెండిట్లో నిజం లేదు. కాకపోతే
ఇప్పుడు ఆమె ఇలా ఓపెన్‌గా బయటకు వచ్చేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వటం అనేది సోషల్ మీడియాలో ఇంతుంటే ఇంత చేసుకుంటారు కదా! డెఫినిట్‌గా ఒక మంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఒక మంచి నటిగా ఉన్నారు. చాలా కొన్ని దశాబ్దాలుగా ఒక సహజ నటి అంటే ఆమె ఒక మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఇటు సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా కావచ్చు, రాజకీయాల్లో కూడా. బట్ దూరంగా ఉంటాం. అంటే ఒక మంచి ఆలోచనతోనే రాజకీయాల్లోకొచ్చారు. తర్వాత ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఆమెకు నచ్చలేదా? పరిస్థితులు ఆమెకు అనుకూలించలేదా? రాజకీయాల నుంచి వెళ్ళిపోవడం జరిగింది. బట్ ఇప్పుడు మళ్ళీ అవకాశాలు ఉంటాయా అంటే, ఈ వీడియో ద్వారా ఏమన్నా జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒకేళ చూస్తే, ఆమెను అప్రోచ్ అయితే, ఆమె కూడా అలాంటి ఉద్దేశాలుండి వాళ్ళనేమన్నా అప్రోచ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటే, చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటది. కానీ సాధారణంగా అయితే ప్రెజెంట్ మాత్రం ఈ వీళ్ళిద్దరి మధ్య కూడా అలాంటి సంభాషణలు కానీ, పార్టీకి దగ్గర నుంచి గానీ, ఆమె దగ్గర నుంచి గానీ ఎక్కడా కూడా ఇలాంటి సమాచారం అనేది ఆమె పార్టీలోకొస్తారని గానీ, పార్టీకి ఆమె వెళ్తారని గానీ ఎక్కడా కూడా సమాచారం అయితే లేదు. ఇందులో ఎటువంటి వార్త నిజం కాదనే చెప్పాలి.